ప్రభు అయిన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 34 వచనం. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. పిల్లల ఉదయకాలం చాలా సంవత్సరాల నుండి దీర్ఘకాలం అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి రక్తస్రావం గల స్త్రీని ఆయన ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. పిల్లల ఉదయకాలం దీర్ఘకాల వ్యాధులతో ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి నీతో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడు స్వస్థపరిచు నేను స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేస్తున్నాడు. దిగులు చెందొద్దు. డాక్టర్ల చేత మందుల చేత ఎన్నో సంవత్సరాలు వ్యాధులు చెందినటువంటి ఆమెను దేవాతి దేవుడు స్వస్థపరిచినట్లుగా ఉదయకాలం మిమ్మల్ని కూడా ఆయన స్వస్థపరచిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందా. పరిశుద్ధులు వెంటండ్రి, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును కాకని వాగ్దానం చేసుకో తండ్రి. ఎవరైతే నాయన బాధల్లో అనారోగ్యాలు నాయన చాలా సంవత్సరాల మట్టి బాధపడుతున్నారు ప్రభువా, వారిని స్వస్థపరుస్తున్న వాగ్దానం చేస్తూ వారికి స్వస్థం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, విడుదల దయచేయండి ప్రార్థన చేస్తాను. శాతాను శక్తి నుంచి విడిపించు నాయన. నేను చక్కని ఆరోగ్యం పొందుకుని నాయన ప్రభువును దూడ గంతులు వేసినట్లుగా నేను స్తుతించే భాగ్యం దయచేయమని అలాగే ఉదయకాలం ప్రార్థన చూస్తున్నారు. వారిని వారి కుటుంబాలు వారి బిడ్డలందరికీ ఆరోగ్యం అనుగ్రహించేసి క్షమాను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.